నమస్తే, నా పేరు సాష్టిక. నేను సెకండ్ క్లాస్ లోటర్స్. నేను అరవింద సిబిఎస్ఈ స్కూల్. అలా నేను మీకు ఒక దొంగ స్టోరీ చెప్పబోతున్నాను. ఒక ఊళ్ళో రత్నాకరుడు అని ఒక దొంగ ఉండేవాడు. అప్పుడు అందరి దగ్గర డబ్బులు దోచుకొని వెళ్ళిపోయేవాడు. ఇవ్వకపోతే చంపేసి తీసుకెళ్ళిపోయేవాడు. ఒకరోజు నారాయణ అనుకుంటా నారదుడు వచ్చాడు. దొంగ ఏమో చెట్టు వెనకాల దాక్కొని ఆ తంబూరలో ఏవో దాచిపెట్టినట్టు ఉన్నాడు. అందుకు అంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు అనుకున్నాడు. అప్పుడు నారదుడి దగ్గరకు వచ్చి ఆ దొంగ, ఆ తంబురాలో ఏమున్నాయో చెప్పు నాకు, లేకపోతే నేను చంపేస్తా అని అన్నాడు. నీ దగ్గర విలువైన వస్తువులు ఉంటే నాకు ఇచ్చేయి అని అన్నాడు. నా దగ్గర విలువైన వస్తువు ఏమీ లేదు, నా దగ్గర నారాయణ మంత్రం ఉంది అని అన్నాడు. ఆ సోది కథలేమీ నాకొద్దు అని దొంగ అన్నాడు. అప్పుడు ఆ దొంగ, ఆ కథలు నాకేమీ వద్దు అని, నీ దగ్గర ఏ విలువైన వస్తువు ఉందో నాకు ఇచ్చే అన్నాడు. నాకు దేవుడి మంత్రం మాత్రమే విలువైన వస్తువు అని అన్నాడు. అప్పుడు నారదుడు, నువ్వు కుక్కలాగా నక్కలాగా పుట్టలేదు కదా, నువ్వు మనిషిలాగా పుట్టావు కదా, అందుకు నేను టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అని నారదుడు అన్నాడు. అప్పుడు ఆ దొంగ రత్నాకరుడు, నేను టైం వేస్ట్ చేసుకోవట్లేదు, నేను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాను అని అన్నాడు. అవునా, ఇప్పుడు నువ్వు చాలా మందిని చంపేసి మూట కట్టుకున్నావు పాపాలని, పోనీ నువ్వు ఇంటికి వెళ్ళి అరుగు, నీతో పాటు ఎవరైనా పాపాలు కట్టుకుంటారు అని, పంచుకుంటారు అని. ఆహా, నువ్వు వచ్చేసరికి పారిపోదాం అనుకుంటున్నావా అని అన్నాడు రత్నాకరుడు. ఆహా, నేను ఇక్కడే ఉంటాను, కావాలంటే నువ్వు నన్ను చెట్టు కట్టేయి, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానని అన్నాడు నారదుడు. సరే అని రత్నాకరుడు ఇంటికి వెళ్ళి అందరినీ అడగడం మొదలు పెట్టారు. వాళ్ళ అమ్మా నాన్నని చూస్తే, నువ్వు అమ్మా నాన్న, నేను అందరినీ చంపి డబ్బులు తెచ్చుకున్నాను, ఎవరన్నా నా పాపాలు పంచుతారా అని అన్నాడు రత్నాకరుడు. అప్పుడు నువ్వెందుకు చంపడము, నువ్వు డబ్బులో ఏ కథ తెస్తామో ఎందుకు చంపడము అని అన్నారు. అప్పుడు వాళ్ళ పిల్లల వైపు చూశారు. మాకు సంబంధం లేదు అని అన్నాడు. వాళ్ళ వైఫ్ వైపు చూశారు. వైఫ్ కూడా మాకు సంబంధం లేదు అన్నారు. అయ్యో, ఎవరు నా పాపాలు పంచుకోవట్లేదు అని రత్నాకరుడు అన్నారు. అప్పుడు అందరూ డబ్బుల మీదే పడ్డారు. అప్పుడు రత్నాకరుడు నారదుడి కాళ్ళ మీద పడి, ఎవరు పాపాలు పంచుకోవట్లేదు, నువ్వే నన్ను రక్షించాలి అని అన్నాడు. అప్పుడు నారదుడు, నువ్వు రామా 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 అనుకో, నీకు రామా అంటే వచ్చా, అప్పుడు నీ పాపాలన్నీ పోతాయి రామా అంటే. నాకు రామా అంటాం రాదు అంటే, అలా అయితే మీకు మారా వచ్చా? వచ్చు, మా ఫ్రెండ్ పేరు మారా అని అన్నాడు. అదే నువ్వు అనుకుంటా ఉండు అని అన్నాడు. అదే అంటా ఉంటే మారా 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 అది రామ అయిపోయింది. ఏళ్ళు గడిసిపోయినాయి, గడిసిపోయినాయి, అదంతా మర్చిపోయారు ఆ దొంగ. అప్పుడు తన చుట్టూ చీమల పుట్ట కట్టేసింది. చీమల పుట్టని వాల్మీకి అని అంటారు. అప్పుడు ఆ జనాలందరూ అబ్బాయిని వాల్మీకి అని అంట మొదలు పెట్టాడు. అప్పుడు ఒక రోజు నారదుడు వచ్చి ఆ చీమల పుట్టను తీసేసి వాల్మీకిని బ్లెస్ చేసి ఒక ఆశ్రమం కట్టమన్నాడు. వాల్మీకినే రామాయణం రాశారు అని ఆది కావ్యం అంటాడు, ఆయనని ఆది కవి అంటారు. థ్యాంక్ యూ.